దీక్ష వహించిన కొలది దీనులనెందరిగాచితో జగద్రక్షక తొల్లియా ద్రుపదరాజతనూజతలంచినంతనే అక్షయమైన వల్వలిడి తక్కటనా మొరజిత్తగించి ప్రత్యక్షము కాపవేమిటికి దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ సప్తపంచాశ సర్గ 57వ సర్గ. విశ్వామిత్ర మహర్షి చరిత్రలో త్రిశంకుని పాత్ర. జనక పురోహితుడు శతానంద మహర్షి శ్రీరామునితో విశ్వామిత్ర చరిత్రను ఇంకా ఇలా చెప్పసాగాడు. తతః సంతప్త హృదయ స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య కృతవైరో మహాత్మన సదక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః అధాస్య జజ్ఞిరే పుత్రాః సత్యధర్మపరాయణాః హవిష్యందో మధుష్యందో దృఢనేత్రో మహారథః. వశిష్ఠుని చేతిలో పరాభవము పొందిన విశ్వామిత్రుడు ఆ ఓటమిని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ పెద్ద భార్యతో కలిసి దక్షిణ దిక్కున ఉన్న వనాలకు వెళ్ళి బ్రహ్మర్షి అవాలన్న కృతనిశ్చయంతో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఫలములు కందమూలములు మాత్రమే భుజిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగాడు. ఆ కాలంలోనే ఆయనకు ధర్మపత్నియందు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. వారు సత్యధర్మాలను విధిగా పాటించేవారు. పూర్ణే వర్షసహస్రేతు బ్రహ్మా లోకపితామహః అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం జితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాత్మజా అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే ఏవముక్త్వా మహాతేజా జగామః సహ దైవతైః త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః. విశ్వామిత్రుడు ఆ విధమైన ధర్మనిష్టతో 1000 సంవత్సరములు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, కౌశిక, రాజర్షులు చేరదగిన లోకాలను నీ తపస్సు ద్వారా జయించావు, ఇక నుంచి నీవు రాజర్షివైనావు అని చెప్పి బ్రహ్మదేవుడు తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రోపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాంగ్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యురిదమబ్రవీత్ తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలం ఇతి నిశ్చిత్య మనసా భూయైవ మహాతపాః తపశ్చచార కాకుత్స్థా పరమం పరమాత్మవాన్. బ్రహ్మదేవుని మాటలకు విశ్వామిత్రుడు సిగ్గుపడి దుఃఖముతో ఇంత తపస్సు చేశాను, ఫలితము లేకపోయింది అని బాధపడ్డాడు. పట్టుదలతో మరలా తీవ్రమైన తపస్సును చేయడం మొదలుపెట్టాడు. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియః త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః తస్య బుద్ధిః సముత్పన్నా యజేయమితి రాఘవ గచ్చేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిం. ఆ కాలంలోనే అయోధ్యను త్రిశంకువు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఇక్ష్వాకు వంశంలోనే పుట్టిన సత్యధర్మపరాయణుడు, ఇంద్రియాలను జయించినవాడు. అయితే ఆయనకు సశరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలనే కోరిక ఉండేది. సవశిష్టం సమాహూయ కథయామాస చింతితం అశక్యమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మనా ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన సయయౌ దక్షిణాం దిశం తతస్తత్కర్మ సిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః వాసిష్ఠా దీర్ఘతపసస్తపో యత్ర హితేపిరే త్రిశంకుః సుమహాతేజాః శతం పరమభాస్వరం. తమ కులగురువైన వశిష్ఠుని పిలిచి తన కోరికను తెలియజేశాడు త్రిశంకువు. అది సాధ్యము కాదని చెప్పి వశిష్ఠుడు నిరాకరించాడు. ఆ రాజు ఆలోచించి వశిష్ఠుని 9 పుత్రులు దక్షిణ వనాలలో తపస్సు చేసుకునే వాళ్ళని కలుసుకున్నాడు.
వసిష్ఠపుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః సోऽభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్ అభివాద్యానుపూర్వ్యేణ హ్రియా కించిదవాంగ్ముఖః అబ్రవీత్ సుమహాభాగాన్ సర్వానేవ కృతాంజలిః. వశిష్ఠ మహర్షి 9 కుమారులను వయస్సు ప్రకారంగా వారికి వరుసగా నమస్కరించి కొద్దిగా సిగ్గుపడుతూ వారితో తన కోరికను వెల్లడించాడు. శరణం వహ ప్రపద్యేహం శరణ్యాన్ శరణాగతః ప్రత్యాఖ్యాతోస్మి భద్రం వో వసిష్ఠేన మహాత్మనా యస్తు కామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హత గురుపుత్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాంస్తపసి స్థితాన్ తే మాం భవంతః సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః సశరీరో యథాహం వై దేవలోకమవాప్నుయాం ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః గురుపుత్రాన్ ఋతే సర్వాన్నాహం పశ్యామి కాంచన ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమాగతిః పురోధసస్తు విద్వాంసస్తారయంతి సదా నృపాన్ తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ. నేను శరణాగతితో మీ వద్దకు వచ్చాను. బ్రాహ్మణోత్తములారా, నేను ఈ శరీరముతోనే స్వర్గాన్ని చేరాలనుకుంటున్నాను. మీరు యజ్ఞము ద్వారా దీనిని సాధించేలా చేయండి. వశిష్ఠ మహర్షి నిరాకరించారు. ఆయన తరువాత ఆయనతో సమానులు మీరు, నాకు మీరే గతి అంటూ త్రిశంక మహారాజు వశిష్ఠపుత్రులను వేడుకున్నాడు. ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 57 సర్గః. ఇది శ్రీమద్ రామాయణములోని బాలకాండనందలి 57వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.